అసలు ఆ పార్టీలో ఏం జరిగిందో చెప్పు రామా. తీసుకురండి కానిస్టేబుల్స్. నేనే తప్పు చేయలేదు ఆద్య. అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. నువ్వే తప్పు చేయవని నాకు తెలుసు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఎవరో కావాలనే నీ మీద కంప్లైంట్ చేశారు. కానీ న్యూస్ చూస్తున్న వాళ్ళందరూ నిజమే అనుకుంటున్నారు కదా. అమ్మా నాన్న సౌర్య సారు తలెత్తుకుని బయట తిరగలేకపోతున్నారు ఆద్య. ఒంటి చేత్తో హాకీ ఆడి స్టేట్ లెవెల్లో గెలిచిన నువ్వు ఇలా మాట్లాడకూడదు. నీ కాన్ఫిడెన్స్ ని నువ్వే చంపేసుకోకూడదు. నేను మత్తు మందు తీసుకోవడం వల్లే నేను టీంని గెలిపించానని చెప్తున్నారు. అలా గెలిపించి నేనందరినీ మోసం చేశానంటున్నారు. హాకీ గేమ్ అంటే నాకు ప్రాణం. ఎంతో కష్టపడి ఆడి గెలిపించాను. నా రాష్ట్రం తలెత్తుకునేలా చేశాను. రేపు నా దేశం గర్వపడేలా గొప్ప హాకీ ప్లేయర్ అవ్వాలని అనుకున్నాను. కానీ ఇంతలోనే నాలాంటి అమ్మాయిలు నా వల్లే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారని మీడియా వాళ్ళు మాట్లాడుతుంటే నాకు తల తీసేసినట్టుంది. రామా, నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గొప్ప హాకీ ప్లేయర్వే. ఓడిపోతుందని అందరూ ఫిక్స్ అయిన మ్యాచ్ ని నువ్వు నీ వైపు టర్న్ చేసుకుని గెలిపించావు. నువ్వు తలదించుకోవడం ఏంటి? అసలు ఇదంతా ఎవరు చేశారో ఎందుకు చేశారో కూడా తెలియట్లేదు. నేనెవరికి ఏ అన్యాయం కూడా చేయలేదు కదా. మరి అలాంటప్పుడు నాకెందుకు ఈ శిక్ష? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? రామా, ఇదంతా ఆ వాసుదేవ్ వేసిన స్కెచ్ అయి ఉంటుంది. అఖిల ఆడాల్సిన మ్యాచ్ ని నువ్వు ఆడావు. బేబీ, ఒక్క ఛాన్స్ మిస్ అయితే నీ జీవితం చీకటైపోయింది అనుకున్నావా? ఇంకా చాలా జీవితం ముందుంది బేబీ. ప్లీజ్ కంట్రోల్. నాకు రావాల్సిన పేరు ప్రతిష్ట మొత్తం అది తన్నుకుపోయింది. ఎన్నో హోప్స్ తో స్టేడియంకి వెళ్ళిన నేను ఫూల్ అయ్యాను. తలెత్తుకొని బయటికి ఎలా రాగలను? నా ఫ్రెండ్స్ నన్ను ఎంత చీప్ గా చూస్తారో తెలుసా? బేబీ, నేను చేయాల్సిందంతా చేశాను కదా, ఇంకేం చేయగలను చెప్పు. బేబీ, నువ్వు ఆకలితో ఉంటే నేను తట్టుకోలేను. పద, భోంచేదువు గాని. వాసుదేవ్ గారు సార్, ఈ ఫ్లాష్ న్యూస్ చూసారా? మత్తు పదార్థాల కేసులో అరెస్ట్ అయిన రామలక్ష్మి. మత్తు పదార్థాల కేసులో అందరికీ షాక్ ఇచ్చింది. రామలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. చూసావు బేబీ, నీకు దక్కాల్సిన గౌరవం తనకి దక్కిందని చాలా బాధపడుతున్నావు కదా. చూడు, మత్తు పదార్థాల కేసులో దొరికిపోయి కటకటాల పాలైన రామలక్ష్మి. ఇప్పుడు కూడా నీకు బాధగానే ఉందమ్మా? చెప్పిన న్యూస్ మళ్ళీ మళ్ళీ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది డాడీ. మీరు వేలిపించడమే కాకుండా మంచి న్యూస్ కూడా తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్. వెళ్ళండి. ఉంటాను సార్. ఏమా, ఇప్పుడు నువ్వు తృప్తిగా భోంచేస్తావా? పద.
డాడీ వా అక్కడ బతికిపోయి ఇక్కడ చావడానికి వచ్చావా నిన్ను రేయ్, మా డాడీని కొడతావా? ఏయ్, నువ్వు మధ్యలో మాట్లాడుకో. నా ఇంటికొచ్చి నన్నే కొడతావా నిన్నేం చేస్తానో చూడు చెయ్యాల్సిందంతా చేసి ఏం మాట్లాడుతున్నారా? ఏయ్, ఎందుకు కొడుతున్నావు అన్యాయంగా రామలక్ష్మిని మత్తు పదార్థాల కేసులో ఇరికిస్తావా? ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుకో. నీ కూతురికి ఆడటం రాదు. సెలెక్ట్ అవ్వదని తెలిసి రామలక్ష్మిని డబ్బుతో కొనాలని చూసావు. అది ఫెయిల్ అయిందని చెప్పి నన్ను కిడ్నాప్ చేయించి స్టేట్ టీం ఓడిపోవాలని చూస్తావా? నువ్వు ఓడిపోయిందే కాకుండా రామలక్ష్మి స్టేట్ ని గెలిపించిందిరా. అది మనసులో పెట్టుకొని ఇదంతా కావాలని నువ్వే చేస్తున్నావు. మా నాన్న ఏం చేయలేదని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ఏయ్! నిన్ను నోరు మూయమని చెప్పానా? నేము పేము డబ్బుతో రావు, కష్టపడి సాధించాలి. నువ్వేమన్నా డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అనుకుంటున్నావా? కోరుకున్నావని మీ కాళ్ళ దగ్గరికి రావడానికి? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు విరగొడతాను. రేయ్, నేనెళ్లే లోపు రామలక్ష్మి నిర్దోషిగా విడుదలవ్వకపోతే నువ్వు నీ కూతురు జీవితాంతం బాధపడేలా చేస్తాను. గుర్తుపెట్టుకోండి. ఛీ, కొత్తగా ఈ తలనొప్పి ఏంటి?